Good morning, students. This is Vasudeva Rao, TGT Social Studies, AP Balayogi Gurukulam, Sri Krishnapuram, Visakhapatnam district. Today we are going to learn globe, a model of the earth. Learning objectives. The earth is like a ball. Shape of the earth. The oceans and continents. Directions on the globe. Lines on the globe. Latitudes, longitudes. How the sun looks like from the moon. If we see the earth from the moon, the shape of the earth is like a blue moon or round. Why? Because a large portion of the earth is covered with water bodies. Nearly 71% of the earth covered with oceans and seas. In the photograph, we can see only one part of the earth which receives sunshine. The other part seems to be a dark, that is night time. Globe is the model of the earth. It shows the shape of the earth, the land and water, the continents and the oceans and the main countries of the world. అంటే గ్లోబు పైన మనము అనేక విషయాలని గమనించగలము. భూమిపైన ఉన్నటువంటి నీరు కానీ, లేదా ఇతర ఖండాలు కానీ, లేదా మహాసముద్రాలు కానీ, ఇతర దేశాలను మనము గ్లోబు పైన పరిశీలనగా చూడగలము. కాబట్టి గ్లోబుని భూమికి మోడల్గా చెప్పడం జరుగుతుంది. Earth is a powerful magnet. Sometimes we may just fall on the earth, but we never fall off the earth. మనం కొన్నిసార్లు భూమి పైన పడిపోతుంటాం, కానీ భూమి నుండి పడిపోవట్లేదు. కారణం ఏంటంటే, because the earth acts like a powerful magnet which pulls up towards the poles. అంటే భూమి అనేది ఒక శక్తివంతమైన అయస్కాంతంగా పనిచేస్తుంది. భూమిపైన మనము నిల్చుంటే ఏ ప్రాంతంలో నిల్చున్నా మనల్ని ఆ పోల్స్ వైపు ఆకర్షించబడతాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమిపై నుంచి క్రిందకి పడిపోవటం లేదు, భూమిపైన మాత్రమే పడిపోతున్నాం. దాన్ని పక్క ఫోటోగ్రాఫ్లో చూపించడం జరిగింది. Now we will discuss about shape of the earth. భూమి ఆకారం. Actually, the earth is not a perfect shape, not perfectly round. భూమి గుండ్రముగా ఉంది అంటాం, కానీ భూమి గుండ్రంగా లేదు. అక్కడ చూస్తే మనకి కనిపిస్తుంది. It is little pressed at the two poles in the north and south and bulges slightly in the middle around line called equator. భూమికి మధ్యగా గీయబడినటువంటి అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. ఉత్తర దక్షిణానికి భూమి అడవబడినట్లు కనిపిస్తుంది. తూర్పు పడమరల కంటే ఉత్తర దక్షిణానికి భూమి తక్కువగా ఉంటుంది. దాన్ని అక్కడ చూపించడం జరిగింది. ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇట్ ఈస్ 12,713.6 kilometers and from west to east 12,756 kilometers. Nearly 43 kilometers are high from east to west compared than north to south, so that the earth looks like a spherical shape.
However, this is so slight that most globes and maps does not show it at all. కాబట్టి భూమిని గుండ్రంగానే చూపిస్తారు తప్ప భూమి ఆకారాన్ని చూపించలేకపోతున్నారు గ్లోబుల్లో. సమ్ 4000 years ago, most people believed that the earth was flat and that if you kept traveling in any direction, you would reach the end or edges of the earth, and from there would be fall off into the sky. పూర్వకాలం మనోళ్ళు 400 సంవత్సరాల క్రితం ఏం ఆలోచించారంటే భూమి సమతలంగా ఉందని, భూమిపైన ఒకే డైరెక్షన్లో కానీ మనం నడుచుకుంటూ పోతే ఒకానొక దశకు వెళ్ళిన తర్వాత భూమి మీద నుండి మనము ఆకాశంలో పడిపోతాము అని అనుకున్నారు. కానీ అరౌండ్ 1400 AD, scientists and seafarers began to figure out that the earth must be like a ball. 1400 సంవత్సరంలో కొంతమంది సైంటిస్టులు అలాగే సముద్రం మీద ప్రయాణం చేసే కొంతమంది వ్యక్తులు భూమి సమతలంగా బల్లపొరగా లేదని, భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు తెలియజేశారు. దానికి ఉదాహరణ, భూమిపైన ఒకే డైరెక్షన్లో మనం కానీ ప్రయాణించినట్లు వెళ్తే ఏ ప్రాంతంలో మనం బయలుదేరామో అదే ప్రాంతానికి మళ్ళీ చేరుకుంటాము అని తెలియజేశారు. ఉదాహరణకి మాజిలాన్ అనే వ్యక్తి తను ఓడ తీసుకొని బయలుదేరి ఏ ప్రాంతం నుంచి అయితే బయలుదేరాడో అదే ప్రాంతానికి మళ్ళీ చేరుకున్నాడు. ఈ విధంగా చాలామంది వ్యక్తులు చాలా ప్రదేశాలను కనుక్కున్నారు. వాళ్ళని ఇక్కడ చూద్దాం. కొలంబస్, ద ఇటాలియన్ ఎక్స్ప్లోరర్, set out from Europe in 1485 AD in the west direction with the hope of the reaching India. కొలంబస్ అనేవాడు ఇండియాను కనుక్కోవడానికి 1485 సంవత్సరంలో బయలుదేరాడు. కానీ ఆయన కొంతకాలానికి వెస్ట్ వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని చేరుకున్నాడు. దాన్ని ఏమంటారు? బట్ హీ రీచ్ టు కరేబియన్ ఐలాండ్స్ near America, that is West Indies at present we called, as well as Marco Polo, Italian traveler, he reached to Asia as well as China. Ferdinand Magellan, he is a Portuguese, voyaged around the world, ఈయన ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టి వచ్చాడు. Amerigo Vespucci, Italian traveler, he reached to America. Vasco da Gama, Portuguese traveler, discovered of sea routes to India. Captain James Cook, Britain explorer, reached to Australia. Now we will discuss about oceans. Nearly 71% of the Earth's surface covered with water bodies. The vast area covered with salt water is known as oceans or seas. Once again, the vast area covered with salt water is known as oceans or seas. It is just endless water mass area. There are 5 major oceans. They are Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean, Southern Atlantic Ocean. These are the 5 major oceans. All those oceans are seen in the map. Blue color indicates the water bodies. Arctic Ocean is a frozen ocean in the world. ప్రపంచంలోనే పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నటువంటి మహాసముద్రము ఆర్కిటిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ ఈజ్ ఎ లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత లోతైన అలాగే చాలా పెద్ద సముద్రము పసిఫిక్ మహాసముద్రము. కాంటినెంట్స్, ద లార్జ్ ల్యాండ్ మాస్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ continents.
29% of land is divided into 7 continents. They are Asia, Africa, North America, South America, Antarctica, Europe, and Australia. Now we saw a video. The world is split up into continents, there are 7 in all. And if you get the gist, we're gonna make a list from biggest to small. They are Asia, Africa, North and South America, Antarctica, Europe, and finally Australia. Asia, Africa, North and South America, Antarctica, Europe, and finally Australia. Hey, my name is Asia, and more than half of the world lives here, but whatever. And I am Africa with desert for miles, and my Nile is the longest river. North America start down in Panama, wide open spaces all the way to Canada. I'm South America with animals galore, where the rainforest grows, cause the rain really pours. I'm Antarctica, and I'm totally ours. And I'm Europe, you're welcome, for the pasta, pizza, waffles, and fries. I am Australia, some call me Oceania. I got a lot of islands, too many to explain to ya. We are Asia, Africa, North and South America, Antarctica, Europe, and finally Australia. ఓకే పిల్లలు, వీడియో బాగుంది కదా, బాగా మనం ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాను. అక్కడ ఏ ఖండము పెద్దది, ఏ ఖండము చిన్నది, ఏ ఖండం ప్రాధాన్యత ఏంటి అనే వీడియోలోన మనం చూసి చాలా చక్కగా అర్థం చేసుకున్నాము అనుకుంటున్నాను. ఇప్పుడు మనము గ్లోబులో లేదా భూమిపైన డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మనం ఆల్రెడీ 6th క్లాస్లో ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆన్ ద గ్లోబ్ వీ కెన్ లొకేట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. ద రైట్ సైడ్ ఈజ్ ద ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ద వెస్ట్. ద ఎర్త్ రొటేట్స్ ఎవ్రీ డే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. It will takes 24 hours, one day. Poles are the 2 points on the opposite ends of the earth. If we were to draw an imaginary line connecting the 2 poles passing through the interior of the earth, is will form the axis. సో ఈ భూమికి మధ్యగా ఒక గీత గీసినట్లయితే నార్త్ నుండి సౌత్కి, దానిని యాక్సిస్ అంటాం. అక్కడ మన పక్కన ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది. అది ఎలా తిరుగుతుంది? పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఎలా తిరుగుతుందంటే తన చుట్టూ తానే తిరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ రొటేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అని అంటాం. దానివల్ల ఏం ఏర్పడుతాయో ఆ పక్కన రాశాడు చూడండి. ఎర్త్ స్పిన్నింగ్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎర్త్ టేక్స్ 24 hours ఆర్ 1 day టు మేక్ 1 కంప్లీట్ రొటేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు లేదా 24 గంటలు పడుతుంది. రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్స్. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వలన రాత్రింబవళ్ళు ఏర్పడతాయి అన్నమాట. ఎర్త్స్ రివాల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. దాన్ని ఏమంటారు? భూ పరిభ్రమణము అంటాము. దాన్ని ఆ క్రిందన ఫోటోగ్రాఫ్లో చూపించాడు చూడండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో
ఒక భాగంలో మాత్రమే వెలుతురు పడుతుంది, దానిని పగలు అంటాము. ఇంకొక భాగంలో వెలుతురు పడదు, దానిని రాత్రి అంటాము. అక్కడ చెప్దాం. ఎర్త్ రొటేట్స్ ఇట్స్ ఓన్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ ద సన్. ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ around the sun is called Earth's revolution. It will take 365 days, 5.56 hours, that is 1 year. The earth goes around the sun in a regular path is known as orbit. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజుల 5 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. దీనినే మనము 1 సంవత్సరము అని అంటాం. జనరల్గా మనకి 1 సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా, మరి ఇక్కడ 5 గంటల 56 నిమిషాలు అనేది మిగిలిపోతుంది కదా. ఇలా సుమారుగా 6 గంటలు. 4 సంవత్సరాలకి 4 6ల 24 గంటలు అంటే ఒక రోజు. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి 366 రోజులు ఏర్పడతాయి ఒక సంవత్సరంలో. కాబట్టి దానిని లీఫ్ ఇయర్ అని అంటాం. ఈ లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో జనరల్గా 28 రోజులు ఉంటే లీఫ్ ఇయర్లో మాత్రం 29 రోజులు ఉంటాయన్నమాట. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఇప్పుడు ఒక సంవత్సరం పడుతుందని చెప్పాను కదా, అది ఎలా తిరుగుతుంది చూడండి, అక్కడ కనిపిస్తుంది. ఒకే మార్గంలో తిరుగుతుంది, దానిని ఆర్బిట్ అని అంటాం. దీనిని తర్వాత క్లాసులో మనం పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా. లైన్స్ ఆన్ ద గ్లోబ్. మరి మీ గ్లోబ్ను పరిశీలించినట్లయితే దాని మీద చాలా రకాలైనటువంటి గీతలు మనకు కనిపిస్తాయి. ఆ పక్కన ఉన్నటువంటి మ్యాప్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఎన్ని రకాల గీతలు కనిపిస్తున్నాయో. వాటిని ఏమంటాము ఏంటో చూద్దాం. మరి మెనీ లైన్స్ crossing on the globe, some from the north pole to south pole, while others run around the earth from west to east. మరి ఈ గీతలు కొన్ని ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువానికి అంటే పైనుంచి క్రిందకి గీయబడినటువంటి గీతలు కనిపిస్తే, కొన్ని పడమర నుంచి తూర్పు గీయబడినటువంటి గీతలు కనిపిస్తున్నాయి కదా. మరి పైనుంచి క్రిందకి ఈ పడమర నుంచి తూర్పుకి గీసే క్రమంలో కొన్ని గదులు కనిపిస్తున్నాయి చూడండి, దాన్ని గిడ్ అంటాం. ఏమంటాము? ఎస్, గిడ్ అంటాం. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఏ ప్రదేశంలో ఏ దేశం ఉంది, లేదా అడవి ఉంది, లేదా సముద్రం ఉంది, లేదా ఏముంది అనేది తెలుసుకోవడానికి ఆ గదులు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. దీస్ ఇమేజినరీ లైన్స్ డ్రా బై మ్యాప్ మేకర్స్ help us to locate places on the globe and the maps. మరి ఈ మ్యాప్లు గీసేవాళ్ళు ఆ గీతలను ఎందుకు గీశారు అంటే, ఏ ప్రదేశంలో ఏముందని తెలుసుకోవడానికి గీశారు. మరి భూమిపైన అడ్డంగా గీసే గీతలను ఏమంటారో చూద్దామా. వాటినే లాటిట్యూడ్స్ అంటాం. ఈ లాటిట్యూడ్స్ అంటే ఒకసారి చూద్దాం. ద ఇమేజినరీ లైన్స్ డ్రా ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఈజ్ నోన్ యాజ్ లాటిట్యూడ్స్. దీస్ ఆర్ ద సర్కిల్స్. మరి ఈ భూమి పైన పడమర నుంచి తూర్పుకు గీసినటువంటి ఊహాజనితమైనటువంటి గీతలని అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు అనేది సర్కిల్స్, రౌండ్గా ఉంటాయి. ఇవి ఎన్ని? భూమధ్య రేఖ నుంచి నార్త్ పోల్ వైపు 90, భూమధ్య రేఖ నుంచి సౌత్ పోల్ వైపు మరొక 90, ఈక్వెటార్ భూమధ్య రేఖ 1 అంటే 90 + 90 + 1 181, మొత్తంగా 181 అక్షాంశాలు ఉంటాయన్నమాట. ద ఈక్వెటార్ ఈజ్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. ఇట్ డివైడ్స్ ద ఎర్త్ into 2 equal halves. These 2 halves are called hemispheres. మరి భూమికి మధ్య నుండి వెళ్తుంది భూమధ్య రేఖ, కాబట్టి దానిని భూమధ్య రేఖ అంటాం కదా. ఆ భూమధ్య రేఖ నుంచి పైకి సగభాగము,
క్రిందకి సగభాగము ఉంటుంది. దాన్ని హెమాస్పియర్స్ అంటారు. పైకి నార్త్ వైపు ఉన్నటువంటి హెమాస్పియర్ని నార్థర్న్ హెమాస్పియర్ అంటాము. క్రిందకు ఉన్నటువంటి హెమాస్పియర్ని సౌతర్న్ హెమాస్పియర్ అని అంటాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ లాంగిట్యూడ్స్. These imaginary lines draw from North Pole to South Pole. These lines are all of the same length. These are semicircles and 360 in number. మరి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీసినటువంటి ఊహరేఖలని రేఖాంశాలు అంటారు. మరి ఇందాక అక్షాంశాలు 181 అని చెప్పాం కదా, మరి రేఖాంశాలు ఎన్ని? 360. ఈ 360లో ద గ్రీన్విచ్ లాంగిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 0 degree లాంగిట్యూడ్ అండ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఈ మధ్యలో గీసినటువంటి 0 రేఖాంశం ఉంది కదా, దానిని గ్రీన్విచ్ రేఖాంశము అంటాము. దీన్నే అంతర్జాతీయ సమయాన్ని లెక్కించే రేఖ అంటాము. ఇదే అన్ని రేఖాంశాల్లోకి ముఖ్యమైనటువంటి రేఖ. ఈ రేఖ ఇంగ్లాండ్లోని థేమ్స్ నది ఒడ్డుగుండా ప్రయాణం చేస్తుంది. త్రూ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వీ మే లొకేట్ ద ప్లేసెస్ అండ్ క్యాలిక్యులేట్ ద టైం. మరి అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనము సమయాన్ని లెక్కించడానికి కానీ, అంటే ఏ దేశంలో ఏ సమయం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఇంగ్లాండ్కి చూసుకున్నట్లయితే, ఇంగ్లాండ్ కంటే మనము 5:30 గంటల సమయము ముందు ఉంటామన్నమాట. అలాగే ఏ దేశము ఎక్కడ ఉంది ఏమిటి అనేది తెలుసుకోవడానికి కూడా ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగపడతాయి. అర్థమైందా పిల్లలు? ఈసారి ఇంకొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.